బుట్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు స్పీడప్ పెంచింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే రేపు రానా దగ్గుపాటిని విచారణకు రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో రేపు జరగపై విచారణకు రాలేనని, విచారణకు మరింత సమయం కావాలని ఈడీని రానా కోరినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, రానా ఎందుకు రాలేనన్నట్లు తెలిపారు, లేఖలో పేర్కొన్నారు. అసలు ఎందుకు, ఏమైంది? థ్యాంక్ యూ అరుణ్. ఈడీకి సంబంధించినటువంటి విచారణ మాత్రం చాలా స్పీడ్ గా ఉంది. బెట్టింగ్ యాక్ట్ సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎంతో మంది కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. దీనికి అంటే ముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఈ సెలబ్రిటీస్ ని బట్టి మేము ఈ యాప్స్ లో పెట్టుబడి పెట్టడం, దానివల్ల నష్టపోయామని చెప్పేసి కొంతమంది పెట్టడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా ఈడీ గతంలో కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ కి, సినిమా సెలబ్రిటీస్ కి 30 మందికి పైగా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాత్రం కొంతమంది సెలబ్రిటీస్ రానాని, తర్వాత మంచు లక్ష్మిని, ప్రకాష్ రాజ్ను, వీళ్ళందరినీ కూడా హాజరు కావాలి, విజయ్ దేవరకొండను హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. అయితే రానా 23వ తారీఖు ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం హాజరు కావాల్సింది. అయితే తను చెప్పిన విషయం ఏంటంటే, నాకు షూటింగ్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను, నాకు కొంత సమయం కావాలని కోరారు. అంతేకాకుండా లేఖలో ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే, దీనివల్ల కొన్ని కోట్ల రూపాయల నిర్మాతకు, దర్శకులకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక కాంబినేషన్ అంటే దాని వివరంగా కూడా చెప్పడం జరిగింది. ఒక సినిమా షూటింగ్ అంటే ఒక్కరితో కాదు, కాంబినేషన్స్ ఉంటాయి. దీనికి కాల్ సెట్స్ ఇన్ని కోట్ల రూపాయల నష్టం వాటిలో ఉంది. మీరు సడన్ గా నోటీసులు ఇచ్చారు, ఖచ్చితంగా మీకు సహకరిస్తాం, కానీ కొంత టైం కావాలి, దానికి సంబంధించినటువంటి మాకు కొంత టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తానని చెప్పేసి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి రేపు రాలేనని ఈడీని కోరడంతో మరో డేటు, తనకు అనువైన డేట్ ని తన ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. అయితే దీనికి సంబంధించి రానా ఒకసారి రాకపోయేసరికి మిగతా సెలబ్రిటీస్ కూడా హాజరవుతారా లేదా, మరి సమయం కోరుతారా అనేది మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది. రానా ముఖ్యంగా షూటింగ్ వల్ల రేపు హాజరు కావట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా హాజరవుతారు, వాళ్ళ టైం కూడా కోరుతారా అనేది మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది వరుణ్. రైట్ అశోక్, అయితే రేపే విచారణకు హాజరు కావాలి, బట్ ఈ రోజు రాలేను రేపు అంటూ కూడా లేఖను విడుదల చేశారు. బట్ దీని మీద ఏమని స్పందిస్తుంది, పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీని మీద? అయితే ఖచ్చితంగా సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వారు అడిగినది నోటీసులు స్వీకరించి సహకరిస్తున్నారు కాబట్టి మరో టైం ఇస్తారు ఖచ్చితంగా. కాకపోతే వారి స్పీడ్ త్వరగా అంటే టైం ఎక్కువ ఇవ్వకపోతే అయితే 1 వీక్ టైం ఇవ్వేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన వెంటనే వారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అవ్వకపోతే ఈడీ సీరియస్ గా దీన్ని తీసుకునేది, కానీ రెస్పాండ్ అయ్యి మీకు ఖచ్చితంగా హాజరవుతాం, కొంచెం టైం ఇవ్వండి అని కోరడంతో కొంత వారు కూడా వెసులుబాటు కల్పించడం అవకాశం. ఎందుకంటే గతంలో కూడా ఇట్లా అనేక సందర్భంలో సెలబ్రిటీస్ కావచ్చు, మిగతా పొలిటీషియన్స్ కావచ్చు, ఇట్లా వాళ్ళు కోరినప్పుడు సమయం ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారు అనువైన సమయాన్ని కూడా వాళ్ళు కేటాయిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అంటే అక్కడి నుంచి వాళ్ళు ఎంక్వైరీకి, విచారణకు సహకరించేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు సహకరించేటటువంటి పరిస్థితి మనం చూసాం. సో కాబట్టి ఈడీ కూడా దీనికి సమ్మతించింది. దీనికి సంబంధించినటువంటి మరో డేట్ ను కూడా, వారికి అనువైన డేట్ ను మాకు చెప్పాలని, దాన్ని బట్టి మేము కూడా దానికి కార్యాచరణ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే 23 తారీఖున రానా, అయితే 30 తారీఖున ప్రకాష్ రాజు విచారణకు హాజరు కావాల్సింది. ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న ఒక్కొక్కరికి, అంటే 1 వీక్ డిఫరెన్స్ తోటి అందరికీ విచారణకి పిలిచారు. ఆగస్టు 13 మంచు లక్ష్మికి. అంటే ఈ ఒక నెల రోజుల గ్రూపులో ఈ నలుగురిని చేయాలనుకున్నారు. అయితే ఫస్ట్ రానా మాత్రం టైం కోరడంతో కొంత వీళ్ళది కూడా అదే రోజు ఉంటుందా లేదా పోస్ట్ పోన్ అవుతుందా అనేది మాత్రం కొంత ఉంది. వారు కూడా అందే కాబట్టి ఎటువంటి హాజరవుతారా లేదా అనేది మాత్రం కూడా కొంచెం తెలియాల్సి ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.